అక్టోబర్ మాసంలో 12 రాశుల వారికి చివరి వారం ఎలా ఉంటుంది, వారు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విషయాలలో ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో చివరి వారం. ఈ వారం తొందరపాటు నిర్ణయాలకు తావివ్వకుండా ఎంతగానో ప్రయత్నిస్తారు. అది చాలా మంచిది. నూతన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు ఈ రాశివారు. చుట్టుపక్కల జరిగే విషయాల్లో అతిగా కలగజేసుకోకుండా మీ గౌరవాన్ని మీరు దక్కించుకుంటారు. మీకు సంబంధం లేని విషయాల్లో మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నా ఆ విషయంలో తలదూరిస్తే మీకు ఇబ్బంది ఎదురవుతుందన్న విషయాన్ని మీరు గ్రహించి ఆ గొడవల్లోకి వెళ్లకుండా మీ పని మీరు చేసుకోవడం అనేది చాలా మంచి పని కూడా. ఈ రాశివారందరూ వారి వారి మెడలో కాలభైరవ రూపు ధరించడం చాలా మంచిది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొంతమందితో స్నేహ బంధుత్వాలను కూడా కలుపుకుంటారు ఈ రాశివారు. ఈ రాశివారందరికీ అధికంగా దైవచింతన కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ మాసంలో చివరి వారంలో ఈ రాశివారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చివరి వారం స్నేహితుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు తాత్కాలికంగా విరమించుకుంటారు. మీరు ఏదైతే మీ స్నేహితులతో చేస్తున్న వ్యాపారాలు ఉంటాయో అందులో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది కూడా. సామాజిక దృక్పథంతో మీరు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారు. వృద్ధుల ఆశ్రమాలకు విరాళాలను కూడా అందజేస్తారు ఈ రాశివారు ఈ వారంలో. పెంపుడు జంతువులను పెంచుకోవాలన్న ఆలోచనలు వీరికి అతిగా వస్తూ ఉంటాయి. ఈ రాశివారందరూ కూడా ఎరుపు వత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయడం వల్ల ఈ రాశివారికి శుభం చేకూరుతుంది. బ్యాంకు ట్రాన్సాక్షన్ విషయంలో ఈ రాశివారందరూ అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అప్రమత్తంగా లేకపోతే వీరు డబ్బును కోల్పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం ఒకానొక సందర్భంలో ముఖ్యమైన సమాచారం, వస్తువులు ఆలస్యంగా మనకి చేరటం ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. ఏవైతే అవసరాల కోసం మీరు ముఖ్యమైన పనులు చేపట్టారో వాటికి రావాల్సిన వస్తువులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి సమయానికి రాకపోవడం వల్ల మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ పరిస్థితి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఈ రాశి వారందరూ జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. స్వల్పమైన అనారోగ్య సమస్యలు, అజీర్తి ఏర్పడే అవకాశం కూడా ఏర్పడుతోంది. ఈ రాశివారందరూ చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించడం చాలా మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసుకుంటారు కూడా. దైవ దర్శనాలు చేసుకోవాలని ఆలోచనలు కూడా ముడిపడతాయి ఈ రాశివారికి. తదుపరి కర్కాటక రాశివారికి. సినీ కళాకారులకు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో సినీ టీవీ రంగంలో ఉన్న వారికి ఈ కాలం చాలా ఉన్నతంగా ఉంది. వారికి అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రధాన పాత్రధారుడిగా అవకాశాలన్నీ కూడా వీరి దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. ప్రజల్లో వీరు గుర్తింపు లభించే పాత్రలు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఆహార నియమాలు, జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈ రాశివారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. పూజలు, వ్రతాలు చేసుకోవాలన్న ఆకాంక్ష కూడా పెరుగుతుంది ఈ రాశివారికి. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. నవగ్రహాల దగ్గర నవగ్రహ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం ఈ రాశి వారికి ఎంతో శుభం. అభివృద్ధి కోసం మీరు కూడా మీ ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఈ రాశివారు. తదుపరి సింహరాశి. ఈ వారం ఎన్నో విషయాల్లో ఈ రాశివారికి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఏది ఏమైనప్పటికీ మనం బాగుంటాం, ఎవరికీ ఇష్టం లేనట్టుగా ఉంది కాబట్టి బాగుండాలి అనే సంకల్పాన్ని కూడా బలంగా కలిగి ఉంటారు ఈ సింహరాశివారు. ఈ రాశివారు గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయడం వల్ల శుభం చేకూరుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల యోగక్షేమాల గురించి ఎంతగానో ఆలోచిస్తారు, పరితపిస్తారు కూడా. వారు దూరంగా ఉన్నారు పిల్లలు, మేము ఇక్కడ, పిల్లలు అక్కడ అనే అధైర్యానికి కూడా ఈ రాశివారు లోనవుతూ ఉంటారు. పిల్లల గురించి ఆలోచించడం ఎక్కువ అవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఎక్కువగా ఆలోచించకుండా అంతా మంచిగా జరుగుతుంది అని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల శుభం చేకూరుతుంది. పిల్లల గురించి పరితపిస్తూ వారి దగ్గరే ఉండాలన్న ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు వారితో మాట్లాడి వారు మీ దగ్గరికి రావడమో మీరు వారి దగ్గరికి వెళ్ళి ఉండడమో చేయడం చాలా మంచిది ఈ రాశివారికి. తదుపరి కన్యా రాశి. ఈ రాశివారు ప్రజా సంబంధ బాంధవ్యాలు అధికంగా కలిగి ఉండడం వల్ల
చేతిలో ధనం కూడా నిలుస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో. కొన్ని శుభకార్యాల నిమిత్తం అయిన వాళ్ళ సహాయ సహకారాలను కూడా వీరు ఆశిస్తారు. పరస్పరం మీ సహాయం వారికి కూడా అందజేస్తారు కూడా. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయడం, దైవ కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా కూడా పాల్గొనడం ద్వారా ఈ రాశి వారికి అంతా శుభం చేకూరుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వస్తున్న ఆదాయం సరిపోక మరికొన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి శ్రమిస్తారు. పార్ట్ టైం జాబ్ స్వీకరించుటకు, ట్యూషన్ చెప్పే విధంగా వీరు ఏ పనులనైతే వెతుక్కుంటారో వీరికి అనుకూలిస్తాయి. మంచి కాలం ఉంది ఈ తులారాశి వారికి. కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు తులారాశి వారు. ఈ రాశి వారందరూ నిత్య పూజల్లో ఆరావళి కుంకుమను ఉపయోగించడం వలన వీరికి శుభం చేకూరుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్, వస్త్ర సంబంధమైన కుట్లు, అల్లికలు ఇటువంటి వాటిని నేర్చుకోవాలన్న ఆలోచనలు కూడా ఈ తులారాశి వారు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఎక్కువగా ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారికి శుభం చేకూరుతుంది. పెట్టుబడులు పెట్టుకొని కొన్ని వ్యాపారాలు కూడా ప్రారంభించగలుగుతారు ఈ రాశివారు. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈ 4వ వారం కొత్త బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రయోజనాలు అందుకోగలుగుతారు. గత స్మృతుల జ్ఞాపకానికి వస్తాయి కూడా. ఆర్థికంగా ఎదగడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు ఈ రాశివారు. ప్రయాణాల్లో వాహన భద్రత సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈ రాశివారికి. విద్యార్థులు ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. శ్రీ లక్ష్మీ చందనంతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిపించాలి. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది అని కూడా వీరు ఆలోచనలు చేయడం కూడా వీరికి చాలా మంచి చేకూరుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన వాతావరణం, నూతనోత్సాహం వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. సమీప బంధువులను కూడా కలుస్తారు. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆటంకాలన్నీ తొలగిపోయి భవిష్య ప్రణాళికల గురించి కూడా చర్చించి అధిక లాభాలు వచ్చే ఆ స్వల్పకాలిక వ్యాపారాల్లో కూడా ధనాన్ని పొదుపు చేస్తారు ఈ రాశివారు. సెక్యులేషన్ లాభసాటిగా కూడా ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంది. వీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా అన్ని రకాలుగా వీరికి కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొత్త మాధ్యమాల ద్వారా ధనం సంపాదించాలి అన్న ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి సోయిలో ఉండి మాట్లాడడం చాలా మంచిది. నోరు అదుపులో పెట్టుకొని ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా భార్యతో మాట్లాడుతున్నప్పుడు. మీ ఇష్టదేవులకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయడం చాలా మంచిది. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు ఈ రాశివారు. నూతన ఒప్పందాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎదుటివారు మీరు చెప్పేది కూడా మొత్తం వినకుండా మీ మీద నిందలు వేయడం, ఆ విషయం తెలిసి మీరు వారి మీద కోపానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం విదేశీయాన ప్రయత్నాలు, విదేశాల్లోని ఉద్యోగుల కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చాలా బాగుంటుంది. పరపతి కలిగిన వారితోటి పరిచయాలు కూడా మేలు చేస్తాయి. నిత్యం కూడా సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. లలిత కళలలో ప్రావీణ్యతను పొందడానికి శిక్షణా తరగతుల్లో చేరుతారు ఈ రాశివారు. మధ్యవర్తిగా వ్యవహరించి ఇరు వర్గాల మధ్యన సౌఖ్యతను కూడా సమకూరుస్తారు ఈ రాశివారు. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల మీద ఆశించిన స్థాయిలో ఉండడం వల్ల మీ మానసిక సంతోషానికి కూడా కారణాలు అవుతాయి. చాలా సంతోషంగా కూడా గడుపుతారు ఈ జీవితాన్ని. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి కుటుంబంలో కలహాలు, ఎడబాటుకు, ఇంటికి దూరంగా వెళ్ళడానికి తోడ్పడతాయి. సంతాన సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. గర్భవతులు ఖచ్చితమైన బెడ్ రెస్ట్ తీసుకోవాలి. సొంత వైద్యం అస్సలు చేయకూడదు ఈ రాశివారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. కొంతమందికి మనం ఆశిస్తున్న ధనాన్ని మనం వారికి ఇవ్వలేని పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు వీధి కుక్కలకు, జీవరాశులకు మంచినీళ్లు పెట్టడం వల్ల వీరి జాతకంలో కొంత దోషం తొలగి వీరికి శుభం చేకూరుతుంది.